నమస్తే, నేను మీ ఖ్యాతి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ క్రియేషన్స్. వీడియో స్టార్ట్ అయ్యే ముందు కేఎస్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే కదా నా లేటెస్ట్ వీడియోస్ మీరు చూడగలరు. ఇంకెందుకు లేట్, టాపిక్లోకి వెళ్దాం. 18, 19, 20, 21 ప్రోగ్రామ్స్ ట్రై చేశారా? ఓకే ఫైన్, జస్ట్ నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి. మనము ఈ ప్యాటర్న్స్ కన్నా ఇంకా బెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. బికాజ్ నేను ప్యాటర్న్ ఎందుకు చూస్ చేశాను అంటే, చాలామంది ఇంటర్వ్యూస్లో ప్యాటర్న్స్ కాన్సెప్ట్ వచ్చింగానే కొంతమందికి చేతి దాకా వచ్చిన జాబ్ అనేది మిస్ అయిపోయింది. సో అది నా దగ్గరలో ఉన్న వాళ్ళకి అలా జరగటం వల్ల నేను ఇంకా కొంచెం ఇన్స్పైర్ అయ్యి, సో నెక్స్ట్ జనరేషన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చే కమింగ్ మా బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్కి ఇలా మళ్ళీ జరగకూడదని చెప్పి నేను కంప్లీట్ ప్యాటర్న్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి 600 చెప్తున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ప్యాటర్న్స్ అనే టాపిక్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఆల్మోస్ట్ మీకు 21 ఇప్పుడు ఈరోజు క్లాస్తో 21 కంప్లీట్ అవుతాయి. ఇంకో చెప్తే ఇంకో 4 చెప్పేస్తాను, దట్స్ ఇట్. సో ఎవరికైనా కంప్లీట్ 600 కావాలి అంటే చెప్పండి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆల్మోస్ట్ ఈ 25లోనే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండిద్ది హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్ అని. ఓకేనా? సో ఆఫ్టర్ దిస్ 20 ఆర్ దిస్ 25 నేనేం చేస్తాను అంటే మోడల్కి ఒకటే చెప్తా. ఇప్పుడు నేనేంది సేమ్ మోడల్లో ఎలా చేయాలి అనేది చెప్తున్నా కదా. సో ఎలా చేంజ్ చేస్తే బెస్ట్ అనేది అలా కాదు. ఈసారి నేను చేంజ్ చేస్తున్నాను అంటే ఇదే ప్యాటర్న్స్ కాన్సెప్ట్ నుంచి మోడల్కి ఒకటి చెప్తాను. సో ఈ 4 కలిపి ఒక మోడల్. సో నా ప్రీవియస్ అన్నీ చూసుకుంటే అవన్నిట్లో కలిపి 1 or 2 మోడల్స్ అనేది మీకు కనపడతా ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్లో నుంచి ఎలా ఉండిద్ది అంటే యూనిక్ లాజిక్తో ఉంటుంది. అంటే లాజిక్ అంటే మనం యూజ్ చేసే సింటాక్స్ ఒకటే, బట్ లోపల ఫార్ములా ఎలా చేంజ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనే బేసిస్ మీద ఉంటుంది. సో ఇట్స్ ఓకే అండ్ కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ 18th ప్యాటర్న్. 1 సెకండ్. సో 18th ప్యాటర్న్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక చిన్న టాపిక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంలా మనం డైలీ యూజ్ చేసేటట్టే ఫర్ సింటాక్సెసే, బట్ ఇక మనం ఎలా ప్రింట్ చేయాలి? బైనరీలో ప్రింట్ చేస్తున్నాము. బైనరీలో ప్రింట్ చేసేటప్పుడు మనకి అక్కడ 1s and 0s అనేవి ప్రింట్ అవుతున్నాయి, రైట్? బట్ ఆ 1 0s ఇప్పుడు 18th ప్యాటర్న్ చూద్దాము. 0 1 0 1 0, నెక్స్ట్ లైన్ 1 0 1 0 1, నెక్స్ట్ 0 1 0 1 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ప్రింట్ అవ్వాలి? బైనరీలో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను 1s and 2s ఇక్కడ మాడ్యులర్ 2 ద్వారా తీసుకురాబోతున్నాను. అది ఎట్లా అంటే జస్ట్ ఇప్పుడు చెప్పే టాపిక్ జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 3 rows and 3 columnsతో చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఏం రావాలి? 0 రావాలి. సో 0 రావాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1 + 1 2 మాడ్యులర్ 2 2 మాడ్యులర్ 2 0 అంటే ఇక్కడ నేను I + Jని ట్రై చేస్తున్నాను బై మాడ్యులర్ 2. ఓకేనా? సో నెక్స్ట్ అదే వస్తుందో రావట్లేదు జస్ట్ చెక్ చేద్దాము. I వాల్యూ ఆ రో మొత్తం కంప్లీట్ అయ్యేదాకా 1 ఉండిద్ది కదా. సో 1 + 2 3 మాడ్యులర్ 2 1, 1 + 3 4 మాడ్యులర్ 2 0. అంటే 2తో పోయేవంతా 0 వస్తుంది. 2తో పోని దానికి అక్కడ రిమైండర్ 1 వస్తుంది. మనకి ఈవెన్ అండ్ ఆడ్ మీకు ఐడియా ఉంది కదా. సో దాన్ని బట్టి అలానే సెకండ్ రో I వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు 2 2 + 1 3 మాడ్యులర్ 2 అంటే 1, 2 + 2 4 మాడ్యులర్ 2 అంటే 0, 2 + 3 5 మాడ్యులర్ 2 అంటే 1. వచ్చేసింది మన ప్యాటర్న్ 0 1 0 1 0 1. లాస్ట్ ఇదిగో చెక్ చేసుకోండి, మీకు అదే వస్తుంది. ఇది మన 18th. ఎలా వస్తుంది నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ కూడా చేస్తాను, బట్ మీకు ఎలా వచ్చింది అనేది చూపించడం కోసము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వై ఐఎమ్ యూజింగ్ I + J హియర్.
క్లియర్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు 19th ప్యాటర్న్ ఎలా ఉంది? 10101 నెక్స్ట్ 01010 అంటే ఇందాకటిది 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎలా చేయాలి? ఇందాక 0 అంటే మనం ఈవెన్ వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆడ్ రావాలి. సో నాకు ఇక్కడ ఆడ్ రావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే మనకి 3 rows 3 columns. సో రో అనేది నేను 1 2 3 తీసుకుంటున్నాను, బట్ కాలం వచ్చేసి నేను 0 1 2 తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను 0 నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ 2 తోటి ఎండ్ అయింది, కాలమ్స్ 3 వచ్చినాయి కదా, మనకు కావాల్సిన 3x3 మ్యాట్రిక్స్ వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? జే వాల్యూ 1 నుంచి కాదు 0 నుంచి తీసుకుంటున్నాము. అండ్ సేమ్ ఫార్ములా ఇందాక ఏదైతే యూజ్ చేసామో సేమ్ అదే లాజిక్ మళ్ళీ అప్లై చేస్తున్నా. I ప్లస్ జే మోడ్యులర్ 2. సో 1 ప్లస్ 0 1, 1 మోడ్యులర్ 2 1, 1 ప్లస్ 1 2, 2 మోడ్యులర్ 2 0, 1 ప్లస్ 2 3, 3 మోడ్యులర్ 2 1. మొత్తం చేసుకుంటూ పోతే మీకు ఇదే వస్తుంది పక్కా. క్లియరా? సో ఇది 18th అండ్ 19th ప్యాటర్న్స్. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఇన్ ద సేమ్ వే మనము 2021 ప్యాటర్న్స్ కూడా చేయొచ్చు. సో మన 20 ప్యాటర్న్ చూస్తే 10101 నెక్స్ట్ లైన్ జీరోస్ వచ్చినాయి, అగైన్ 10101 అగైన్ జీరోస్, అగైన్ 10101. సో దాన్ని ఎలా తీసుకురావాలి అంటే నేను అగైన్ 1 2 3 తీసుకుంటున్నాను, సేమ్ స్టార్టింగ్ తీసుకున్నట్టు 1 2 3 తీసుకున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూస్తాను. 1 into 1 1, మోడ్యులర్ 2 1 వచ్చింది. అంటే జస్ట్ చెక్ చేస్తున్నా. సో I ఇంటూ జే చెక్ చేస్తున్నాను. I ప్లస్ జే ఇందాక చెక్ చేసేసాము, దానికి వచ్చేసింది. ఇప్పుడు I ప్లస్ 1 జే చేస్తే సేమ్ ప్యాటర్న్ అబోవ్ ప్యాటర్న్ వస్తుంది, కానీ మనకు కావాల్సిన ఇంకా డిఫరెంట్. సో I ఇంటూ జే చేస్తున్నాను. 1 into 1 1, 1 మోడ్యులర్ 2 1, ఓకే. 1 into 2 2, 2 మోడ్యులర్ 2 0, 1 into 3 3 మోడ్యులర్ 2 1, 2 into 1 2 మోడ్యులర్ 2 0, 2 2s 4 మోడ్యులర్ 2 0, 2 3 6 మోడ్యులర్ 2 0, 3 1s 3 మోడ్యులర్ 2 1, 3 2 6 మోడ్యులర్ 2 0, 3 3s 9 మోడ్యులర్ 2 1. వచ్చిందా? 10101. 5 తీసుకుంటే ఖచ్చితంగా 01 అనే వస్తుంది. నెక్స్ట్ లైన్ కంప్లీట్లీ జీరోస్, అండ్ నెక్స్ట్ లైన్ మళ్ళీ 1 సేమ్ ఫస్ట్ లైన్ వచ్చినట్టు వస్తుంది. ఇదే మన సేమ్ ఇందాక చేంజ్ చేసినట్టు ఇక్కడ నేను 3 చేంజ్ చేస్తున్నా 21 ప్రోగ్రామ్ కోసం. ఫస్ట్ 19 దానికి ఎలా చేసాము? జస్ట్ ఈ నెంబర్ 1 కాస్త కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నా. 1 సెకండ్. ఎస్ 0 1 2 1 2 3 1 కాస్త 0 చేయడానికి కంప్లీట్గా నెంబర్స్ అనేది మార్చేసాను. దట్స్ ఇట్. సో 1 zeros 0 మోడ్యులర్ 2 0, 1 1s 1 మోడ్యులర్ 2 1, 1 2s 2 మోడ్యులర్ 2 0. సేమ్ అలానే 2 into ఎనీథింగ్ కంప్లీట్గా సింగిల్ లైన్ చూడండి. 2 into ఎనీథింగ్ మోడ్యులర్ 2 జీరోసే వస్తాయి. అండ్ సేమ్ 3 into 0 3 zeros 0 మోడ్యులర్ 2 0, 3 1s 3 మోడ్యులర్ 2 1, 3 2 6 మోడ్యులర్ 2 0. వచ్చిందా? ఇదే మన 21st ప్యాటర్న్. సో ఇది కూడా చూస్తారా?
సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మన 18th ప్యాటర్న్ రావడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ నేను చెప్పాను I+J. సో ఇక్కడ జస్ట్ ఇదంతా రిమూవ్ చేయి, ఇక్కడ మోడ్యులర్ 2 చేస్తున్నాము. సో రిమూవ్ దిస్ ఆల్. సో కంప్లీట్గా యా అగైన్ క్లోజ్ I+J మోడ్యులర్ 2. సో 1 to ఓపెన్ 1 to క్లోజ్. దట్స్ ఆల్. కోడ్ ఏం చేంజ్ చేయాల, జస్ట్ లోపల రాసే చిన్న ఫామ్లా చేంజ్ చేశాను. ఎందుకు ఇదే రాశాను అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో జస్ట్ రన్ 0 1 0 1 0. ఇదే మన 18th ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏం చేంజ్ చేయమన్నాను, 1 ప్లేస్లో 0 పెట్టమన్నా. 0 నుంచి <= పెడితే మనకి అక్కడ 6 కాలమ్స్ వస్తున్నాయి. బట్ మనకు కావాల్సిన 5 కాలమ్సే కాబట్టి నేను సింపుల్గా ఇక్కడ = రిమూవ్ చేస్తున్నాను. 1 0 1 0 1. ఇదిగో మనం సాల్వ్ ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసాం కాబట్టి ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ 19 20 and 21. సో 20 21కి ఏం చేస్తున్నాము, సేమ్ ఇందాక చేసినట్టు చూపిస్తున్నా చూడండి. సో మళ్ళీ చేంజ్ చేయటం ఎందుకు, ఇలానే ఉంచేసి నేను ఇక్కడ ప్లస్లో ఇంటూ పెడుతున్నాను. ఇది మన 21 ప్యాటర్న్, ఎందుకంటే ఆల్రెడీ జే మార్చబడలేదు కదా, సో అందుకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇది మన 21 ప్యాటర్న్. అంటే 0 1 0 1 0. నెక్స్ట్ లైన్ జీరోస్ వస్తాయి, అగైన్ 0 1 0 0 1 0, అగైన్ జీరోస్ 0 1 0 1 0. ఇంకా ఫైనల్లీ 20th అంటే 21 డైరెక్ట్గా రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ 20. ఇదే ఫైనల్ వన్. దట్స్ ఇట్. సో రన్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే 120 ప్యాటర్న్ వచ్చేసింది. 1 0 1 0 1 అన్ని జీరోస్, 1 0 1 0 1 అన్ని జీరోస్, 1 0 1 0 1. దట్స్ ఆల్. చాలా సింపులే కదా. సో ట్రై. బట్ నాకు మాత్రం కమెంట్లో ఒకటి చెప్పండి, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను కంపల్సరీ రిమైనింగ్ చెప్తాను. హోప్ ఇప్పుడైతే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఫర్దర్ ఎప్పుడు చూసినా కూడా ఇంట్రెస్ట్ ఉంది అని వన్స్ కమెంట్ చేస్తే మాత్రం నేను కంప్లీట్ అంటే మీకు ఎన్ని ప్యాటర్న్స్ కావాలనేది అన్ని ప్యాటర్న్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫైన్. సో దాని ముందు వరకు ప్యాటర్న్స్ కొన్ని మోడల్కి ఒకటి అన్నట్టు నేను చూపిస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.